ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయై నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు ఎవరిపైనను గ్రహణం దోషం లేకుండా, గ్రహణం యొక్క శూల ఎవరిపైన పడకుండా అందరికీ ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ప్రసాదించాలని, అలాగనే తెలుగు సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ కొత్త తెలుగు సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నటువంటి కాల సమయంలో కనుక అందరికీ ఈ సంవత్సరంలో జరిగినటువంటి అద్భుతాలు ఐశ్వర్యాలు అలా జీవితకాలంలో నిత్యము ఐశ్వర్య ఆనందంగా గడపాలని, సకల అష్ట కష్టాలకు స్వస్తి పలుకుతూ నూతన అధ్యాయ జీవితంలో సువర్ణ అధ్యాయానికి స్వాగతం పలకాలని కోరుకుంటూ అందరికన్నా ముందుగా శ్రీ పరాభవనామ సంవత్సర పండగ శుభాకాంక్షలు. మనకు 1వ తారీఖు మార్చి నెల 2026 నుండి 15/3/2026 వరకు పుట్టినటువంటి వారందరికీ ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో చతుర్గ్రహ సంచార స్థితి, రవి కుజ బుధ రాహు సంచార స్థితి, మీనరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. తులారాశి వారికి ఏడాది తర్వాత పంచమ స్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి ఉండడం, గ్రహణకాల సమయంలో దోషం లేకపోయినను యోగం పొందాలి అన్నట్లయితే ఎలాంటి విధి విధానం పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. ఏడాది తర్వాత రవి భగవానుడు కుంభరాశిలో ఆత్మకారకుడు సంచారం చేయడం, రుణరోగ శత్రుకారకుడు కుజుడు కూడా అక్కడే సంచారం చేయడం, అలాగనే బుద్ధికారకుడు బుధుడు కూడా అక్కడే సంచారం చేయడం, రవి బుధుడు కలిసి ఉండడం వలన బుధాదిత్య రాజయోగము, వాస్తు నరదృష్టికారకుడు రాహు సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైనటువంటి దంపతులకు పుత్రికా సంతాన యోగము, ఐశ్వర్యకరమైన జీవితాన్ని వీరు పొందబోతున్నారు. అదే కాకుండా 6వ స్థానంలో శని భగవానుడు సంచారం చేయడం వలన, అక్కడే శుక్రుడు కూడా ఉండడం వలన మీ యొక్క బ్యాంకు లావాదేవీలు, ఓటీపీలు దొంగలించబడే పరిస్థితి ఉంది. మీ యొక్క వాహనాలను పరాయి వారికి ఇవ్వద్దు. అలాగనే చలానాలు పొంచి ఉన్నాయి. రుణ సమస్యలు, రోగ సమస్యలు పొంచి ఉన్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు సత్ప్రవర్తన, ఆధ్యాత్మిక చింతన చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. భాగ్యస్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారాల్లో ప్రమోషన్స్ రావడం, ఉన్నతమైన జీవితాన్ని కూడా పొందబోతున్నారు. అలాగనే ఏకాదశి స్థానంలో కేతు సంచార స్థితి, ఏకాదశంలోనే గ్రహణం జరుగుతుంది కనుక గ్రహణకాల సమయంలో దోషం లేకపోయినను సంచరించకుండా, భోజనం చేయకుండా, వివాదాలకు దూరంగా ఉంటూ, ఆధ్యాత్మికంగా ఉంటూ సత్ప్రవర్తనగా మీరు ఉండగలిగినట్లయితే సకల దోషాలు తొలగి వచ్చేటువంటి గ్రహణకాల సమయం వరకు ఐశ్వర్యం కలుగుతుంది. అలాగే తెలుగు సంవత్సరాది చివరి అష్టమి తిథి యందున కూష్మాండ దీపాన్ని వెలిగించి కాలభైరవ అష్టకాన్ని వినడం, చదవడం, వ్రాయడం వలన యోగాన్ని పొందుతారు అని చెప్పి గమనించాలి.